హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు బాబు అయితే స్కూల్‌కి రెడీ అయిపోయాడండి ఎర్లీగా. బట్ వ్యాన్ డ్రైవర్ చేంజ్ అయ్యారనమాట. సో, చాలా లేట్ అవుతుంది 2, 3 డేస్ నుంచి. సో, స్టార్టింగ్ కొంచెం వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి, తెలుసుకోవడానికి టైం పడుతుంది కదా! సో, బాబు అయితే రెడీ అయిపోయాడు. పాప అయితే ఇంక కరాటే ఎగ్జామ్ ఉందండి తనకి. తనైతే స్కూల్‌కి వెళ్ళిందనమాట. ఇంకా నేనైతే ఇక్కడ లగేజ్ ప్యాక్ చేయాలి. బ్యాగ్స్ అన్నీ కూడా తీసి పెట్టాను. ఆల్రెడీ బట్టలన్నీ వాష్ చేసేసి ఫోల్డ్ చేసి పెట్టేశాననమాట. సో, బాబుకైతే ఇవాళ చాలా ఎర్లీగా అయిపోయిందండి. ఎందుకంటే ఎర్లీగా లేచాను పాపకి ఎర్లీగా స్కూల్‌కి వెళ్ళాలని చెప్పేసి. సో, ఇక్కడైతే స్కూల్ వ్యాన్ వచ్చేసిందనమాట లేట్‌గా. సో, తనైతే వెళ్ళిపోతున్నాడు హ్యాపీగా. ఇంకా ఈవినింగ్ వరకు నాకు వర్క్ సరిపోతుంది. ఈరోజు ఫుల్ బిజీ డే అనమాట. ఇంకా బాబు వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రేక్‌ఫాస్ట్ అనేది చేస్తాను. సో, కొంచెం ప్రశాంతంగా టైం తీసుకుంటాను. ఇంక మా హస్బెండ్ కూడా వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ అనేది ఫినిష్ చేస్తారు. సో, ఈరోజైతే నేను జొన్నలు అలాగే సజ్జలు ఉంటాయి కదా! సో, సద్దలు అలాగే జొన్నలు మినపప్పు వేసి దోస పిండైతే ఇంట్లోనే వేశాను. ఎందుకంటే ఎలాగో ఊరెళ్తాము కొంచెం వేసుకుంటే సరిపోతది. ఈ రోజుకి అంటే మార్నింగ్‌కి, ఈవినింగ్‌కి అని కొంచెమే వేశాను. సో, దీంట్లోనే ఎగ్ దోస కూడా వేస్తున్నానండి. సో, ఇది నేను ఏ దోసలు వేసినా కూడా ఎగ్ దాని మీద వేస్తాను. టేస్ట్ అయితే బానే ఉంటున్నాయి. లైక్ రాగి దోసలు కావచ్చు, మిల్లెట్స్ దోస కావచ్చు, దేనికైనా కూడా అనమాట. కారం దోసల్లాగా సేమ్ మనం ఏదైతే రైస్‌తో వేస్తామో సో, సేమ్ అంతేను. మిల్లెట్స్‌తో చేసినప్పుడు ఎలా వేస్తారు క్వాంటిటీస్ అని అడుగుతున్నారండి కొంతమంది. సో, నేను అవైతే ఫర్దర్ వీడియోస్‌లో క్లియర్‌గా చూపిస్తాను. దానికంటే ముందుగా నేనైతే అమెజాన్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి డ్రెస్ సెట్ అనమాట. ఇది గోస్ట్రికీ బ్రాండ్ నుంచి అనుకుంటా. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అన్నీ కూడా లింక్స్ ఇస్తాను. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇది ఆఫర్ క్లాత్ లాగా ఉంటుందండి. షైనీగా ఉంది మెటీరియల్ అయితే. బావుంది. బట్ ఇది నాకు 700 లోపల వచ్చేసిందండి. సారీ 600, 650 లోపల వచ్చేసిందనుకుంటా. సో, చూసారా డబుల్ షేడ్ వస్తుందన్నమాట. మన కల్నేత్ అంటారు కదా! అలా వస్తుందనమాట. ఇది మా టోటల్ సెట్. చున్నీ వస్తుంది. చున్నీ వచ్చేసరికి మనకి నెట్ అనమాట. నెట్ మీద మళ్ళీ మనకి ఏదైతే ముందు ఫ్రంట్ ప్రింటెడ్ ఇచ్చారో ఆ క్లాత్ అయితే ఇక్కడ ఇట్లా బార్డర్ లాగా ప్రొవైడ్ చేశారు. సమోసా లేస్ అయితే ఇచ్చారనమాట. సో, చూస్తున్నారు కదా! నెట్ మెత్తగానే ఉందండి. కంఫర్టబుల్‌గా ఉంది. కొంచెం మనం అకేషనల్ వేర్‌కి కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ రూబన్స్ నుంచి అనుకుంటా బ్యాంగిల్స్ తీసుకున్నానండి. ఇవి సైజ్ నేను 26 పెట్టాను. బట్ చాలా చిన్నగా అనిపించాయండి ఇవి. మా పాపకి సరిపడే సైజ్ అనమాట. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. పర్ల్స్ నిజంగా నాకు చాలా బాగా నచ్చాయండి క్వాలిటీ. మీరు కావాలంటే ట్రై చేయొచ్చు పిల్లలకి. పెద్దవాళ్ళకి కూడా బానే ఉంటాయండి. సింగిల్‌గా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. బట్ కాస్ట్ అయితే నాకు 600 వరకు పడిందండి. 500-600. నెక్స్ట్ డ్యూబెల్లా నుంచి ఇంకొక బ్రైడల్ సెట్ ఒకటి తీసుకున్నానండి. ఇది ఏంటంటే కొంచెం పెద్ద బ్యాంగిల్స్ వస్తాయన్నమాట. ఇంతకుముందు మిడిల్‌లో ఉన్నంత వరకు ఒక సెట్ బ్యాంగిల్స్ సెపరేట్ ఉంటాయి అవి తీసుకున్నాను. అవి కాకుండా ఇవి మళ్ళీ పెద్దవన్నమాట. సైడ్ పెద్దవొస్తాయి. సో, మనము వెడ్డింగ్ వాటన్నిటికి అంటే ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అవి కూడా. సైజ్ అయితే కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. అండ్ నెక్స్ట్ యుబెల్లా నుంచి ఇలా పోల్స్‌ది క్లిప్ ఒకటి తీసుకున్నామండి. ఇవి 12 వస్తాయన్నమాట. నాకు 300 వరకు పడింది. ఈచ్ 25 రూపీస్ పడినట్టు. బయట మనం డైరెక్ట్‌గా తీసుకున్నా కూడా ఇవి 30, 40 రూపీస్ అయితే ఈజీగా సేల్ చేస్తుంటారు. ఇలా సెట్ తీసుకోవడం వల్ల మనకు ఆ ప్రైస్ అనేది కొంచెం తగ్గింది. బాగున్నాయి క్వాలిటీ కూడా. నెక్స్ట్ ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. ఇది వచ్చరికి గ్రే, పర్పుల్ అలాగే ఆ కాంబినేషన్‌లో ఉంటుంది. ఇది పైన క్వాలిటీ అయితే చాలా బాగుందండి. పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను ఇంకొకసారి ఎప్పుడైనా ట్రై చేసి చూపిస్తాను. సో, ఇవన్నమాట తీసుకున్నది నేనైతే. అన్నీ కూడా బాగున్నాయి. మీరు కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ అనేది ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా ఈవినింగ్ అండి నేను డే టైమ్‌లో చేసిన వర్క్ అంతా కూడా నేనేం మీకు వీడియో అయితే ఏం షేర్ చేయలేదు. సో, ఇంక బాబు స్కూల్ నుంచి వచ్చాక పాపకు కూడా ఈరోజుతో ఇంక అన్నీ అయిపోయాయి కదా! ట్యూషన్స్ అట్లా ఏం లేవు. ఎగ్జామ్స్ కూడా ఎప్పుడో అయిపోయాయి. తనకు ఆల్రెడీ ఒక 2 మంత్స్ నుంచి హాలిడేస్ మోడ్‌లోనే ఉందనమాట. సో, వీళ్ళైతే ఇంకా ఇంట్లోనే షటిల్ అనేది ఆడుతున్నారు. ఇంక నేను కొంతసేపు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేశాను. అండ్ దెన్ ఇక్కడ ఆ రోజైతే ఇంకా మా బాబు ఊరెళ్ళారండి మా హస్బెండ్‌తో పాటు. మ్యారేజ్ ఉండింది యాక్చువల్లీ ఆ రోజు. అంటే ఇప్పుడు నేను చేస్తున్న ఈ టైంకి మ్యారేజ్ ఉండింది. నేనైతే అటెండ్ అవ్వలేకపోయాను. అటెండ్ అవ్వాల్సింది. కాకపోతే ఇంక అవ్వలేక ఆగిపోయాననమాట. సో, నేను ఇంక ఈరోజు ఊరెళ్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. యాక్చువల్లీ క్యాన్సిల్ చేసుకుందాము. ఇక్కడే ఉండిపోదాం అనుకున్నాను కానీ బట్ తర్వాత ఓకే ఎలా అయినా ఊరెళ్ళాలని చెప్పేసి అప్పటికప్పుడు అనుకోని ఇంకా ఆ రోజైతే వెళ్తున్నాననమాట. అండ్ ఇక్కడైతే నేను ఈ మధ్య రీసెంట్‌గా ఇవన్నీ కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది చేపిచ్చానండి. ఇవే నేనే స్టిచ్ చేసుకున్నాను. 3 బ్లౌజెస్ కూడా రీసెంట్‌గా. అండ్ ఇదైతే ఇంక మ్యారేజెస్ ఉన్నాయి కదా! సో, ఎలాగో కావాలి 2, 3 ఉన్నాయి అని చెప్పి నేను ఇవన్నీ తీసి పెట్టుకున్నాను. బట్ ఆల్రెడీ ఒకటి అటెండ్ అవ్వలేకపోయాను కాబట్టి ఇంగో ఒకటే ఉంటుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నా. బట్ మేలో మళ్ళీ మ్యారేజెస్ ఉన్నాయన్నమాట. దగ్గర మ్యారేజ్. సో, వాటికి కూడా ఎప్పుడైనా హెల్ప్ అవుతుందని ఊరైతే తీసుకెళ్తున్నాను. ఎందుకంటే ఊర్లో అంతకుముందు నావి ఉండేవండి. బట్ ఇప్పుడు ఏమి ఉంచట్లేదనమాట. ఎందుకంటే ఊరెళ్ళడం చాలా తగ్గిపోయింది ఇప్పుడు.
ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఉన్నప్పుడు మనం ఊరెళ్ళేది ఒకలా ఉంటుంది. పిల్లలు స్కూల్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి హాలిడేస్ అప్పుడే మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ టైంలో మాత్రమే వెళ్తాం కాబట్టి చాలా తక్కువ టైమ్స్ అయితే వెళ్తున్నాము. ఇంకా ఊర్లో కూడా ఏమి ఉండట్లేదనమాట. నేను ప్రతిదీ ఇక్కడ నుంచి క్యారీ చేయాల్సి వస్తుంది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. సో ఇక్కడైతే నేను ఇంకా అవన్నీ కూడా కొంచెం ఐరన్ చేసేసుకుంటున్నాను టైం ఉంది కదా అని చెప్పేసి. ఇప్పటివరకైతే నాకు ఇంకా అమ్, ఏం పనులు అవ్వలేదండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఫస్ట్ అయితే నేను ఐరనే పెట్టుకున్నాను. అండ్ ఇంకా లోపల ఆయిల్స్ ఫిల్ చేసేది, అలాగే కొన్ని వీడియోస్ షూట్ చేయాల్సినవి ఉన్నాయి. అవి షూట్ చేసుకోవడము ఇవే సరిపోయింది. ఇక్కడైతే నేను ఏదో ఒక వీడియో అయితే ప్లే చేసుకున్నాను. రీసెంట్‌గా అయితే నేను జియో పొలిటికల్‌గా అంటే ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చూస్తానండి. వింటాను. చూసే అంత టైం ఉండదండి. చూడలేననమాట. ఇంకా వ్లాగ్స్ ఇటువంటివైతే ఏం చూడట్లేదు. ప్రజెంట్ ఏం జరుగుతుందో కూడా తెలియదు యూట్యూబ్ రిలేటెడ్‌గా అయితే. ఇవి ఏజుడు ఉంది కదా ఛానల్. సో అతనివైతే నేను చూస్తాను. జియో పొలిటికల్‌గా అట్లాగా కొన్ని ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు అనమాట. నాకు టైం కుదిరినప్పుడు మోస్ట్లీ వంట చేసేటప్పుడు అట్లాంటప్పుడు పెట్టి వదిలేసి వింటూ ఉంటాను. అండ్ ఇక్కడైతే నేను ఇంకా ఈ శారీ ఇదైతే నేను ఆన్లైన్‌లోనే తీసుకున్నానండి. ఒక చిన్న షార్ట్ రిలీజ్ చేస్తాను. చాలా బాగుంది శారీ అయితే. ఇప్పుడు మళ్ళీ స్టాక్ ఉంటుందా అంటే ఉండకపోవచ్చండి. అందుకనే నేను ఇంకా పెట్టినా కూడా వేస్ట్ కదా అని చెప్పేసి పెట్టలేదు. మీరు తీసుకోలేదు కాబట్టి. అండ్ ఇదైతే నేను కోలాటం అప్పుడు వేసుకున్నానండి. మీకు చెప్పలేదు కదా, ఇంతవరకు షేర్ చేయలేదు కూడా. నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. నేను రీసెంట్గా కోలాటం అనేది ఇక్కడ వేశాను వారాహి అమ్మవారి దగ్గర. ఆ టైం అయితే నిజంగా చాలా బాగుండిందండి నాకు. ఒక 1.5 మంత్ అదే చెప్పాను కదా, నేను ఒకటి చేస్తున్నానండి నా పర్సనల్ దానికోసము. అది సక్సెస్ అయితే అంటే నేను చేయగలిగితే అంత మంచిగా అయితే చెప్తానన్నాను కదా, అదే అనమాట. సో మీకు తర్వాత ఎప్పుడైనా వీడియోస్ అయితే షేర్ చేస్తాను. అండ్ పాపకైతే నేను ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను అండి. స్టిచ్ చేద్దామని చెప్పేసి లైనింగ్ కూడా తీసుకొచ్చాను కానీ బట్ కుదరలేదనమాట. స్టిచ్చింగ్ అయితే చేయలేకపోయాను. ఫుల్ బిజీ ఉందండి. మార్చ్ ఏప్రిల్ మొత్తం కూడా ఫుల్ బిజీ వర్క్ అనమాట. ఇంతవరకు బాబు బర్త్డే వీడియోస్ కూడా నేను షేర్ చేయలేకపోయాను. ఈవెన్ పిక్స్ కూడా షేర్ చేయలేదు. త్వరలో షేర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. హెన్నా విత్ మిక్స్డ్ హిప్స్ ఓల్డ్ కస్టమర్స్ దగ్గర నుంచి. ఇది చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇండిగో పౌడర్ ఇది కూడా మంచి బ్లాక్ కలర్ వస్తుందండి. రియల్ అనమాట. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు, ప్యూర్ ఉంటుంది. ఇది హెన్నా పౌడర్ ఇలా ఉంటుంది అనమాట ప్యాకింగ్. సో నా లుక్ అయితే వదిలేసేయండి బికాజ్ నేను ఇవాళ చాలా బిజీ ఉన్నాను. ఇప్పుడంతా నేను ఇవి చూసుకున్నాను, రెడీ అవ్వాలి ఇట్లా అనుకుంటే మాత్రం అస్సలు పాసిబుల్ అవ్వదన్నమాట. సో ఇప్పుడు ఆయిల్స్ అయిపోయాయి అన్నాను కదా, సో ఆయిల్స్ అయితే పోసేసాను. సో ఇంకా షాంపూస్ అయితే రెడీగానే ఉన్నాయండి. షాంపూస్ కూడా కొంచెమే ఉన్నాయన్నమాట. చూడండి, ఇవే లాస్ట్ షాంపూస్ ఇవే. ఇది అయిపోతే ఇంక స్టాక్ అయిపోయినట్టే, మళ్ళీ ప్రిపేర్ చేయాలి. ఆయిల్ కూడా చూపించాను కదా, అంత మాత్రమే ఉంది. ఇవి ఉన్నంత వరకే ఆర్డర్స్ తీసుకుంటాం. తర్వాత కొన్ని డేస్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుందండి. రియల్లీ సారీ ఫర్ దట్. ఎందుకంటే నేను హోమ్ టౌన్ వెళ్తున్నాను, మళ్ళీ నాకు ఎప్పుడు పాసిబుల్ అవుతుందో తెలియదు ఇవన్నీ చేయడానికి. సో ఇదనమాట విషయం అయితే. ఇప్పుడు వీటిని ప్యాక్ చేయడానికి మనకి బాక్సెస్, అలాగే ఇదిగోండి 2 టైప్స్ ఆఫ్ టేప్స్, అండ్ దెన్ మళ్ళీ బబుల్ ర్యాప్ అండ్ ఇట్లా అన్నీ కూడా అవసరం ఉంటుంది. అన్నీ పెట్టుకున్నాను. స్లిప్స్ కూడా మా హస్బెండ్ వెళ్తున్నప్పుడే నేను ఇవి కొంచెం తీర్చుకున్నాను అనమాట. ప్రింట్అవుట్ అయితే తీపించుకున్నాను. ఇక ఈ ప్రింట్స్ కానీ అడ్రసెస్ కానీ ఇవన్నీ కూడా మా హస్బెండ్ హ్యాండిల్ చేస్తారనమాట. సో తనే చూసుకుంటాడు. సో నాకైతే వీటి గురించి పెద్ద ఐడియా లేదండి. తను ప్రింట్అవుట్స్ తీసి పెడితే నేను ప్యాకింగ్ ఇట్లాంటివి అయితే నేను చేసుకుంటాను, ప్రాబ్లం లేదు. సో అవి మాత్రం యాడ్ చేసేదే కొంచెం టైం టేకింగ్ అనమాట. తను ఆఫీస్ వర్క్లో చేస్తున్నప్పుడు కుదిరినప్పుడు తను చేసేసుకుంటారు. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి. అలాగే డైట్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను అందులో కవర్ చేస్తాను.